హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ కప్పు గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్. పిల్లలు ఒక్కసారి ఇవి తిన్నారంటే మరలా మరలా చేయమని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ అండి. తక్కువ టైంలో మనము చక్కగా ఈ స్నాక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇవి 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా నేను చూపిస్తున్న పద్ధతిలో ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా గుల్లగా ఉంటాయండి. తింటుంటే అలా మెల్ట్ అయిపోతున్నట్లుగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మెజరింగ్ కప్పుతోటి ఇలా మీకు కావాల్సినంత గోధుమ పిండిని అయితే ఇలాగ ఒక బౌల్లోకి వేసేసుకోండి. పిండిని కూడా జల్లించాల్సిన పని లేదండి. డైరెక్ట్గా గోధుమ పిండిని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే పసుపు జస్ట్ కలర్ కోసమేనండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసాను. చూడండి మిరియాల పొడి, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర మిరియాల పొడి అందుబాటులో లేకపోతే నార్మల్ కారపొడి వేసేసుకోండి. చూడండి వాము ఇలాగ అరచేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. వాము కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. చూడండి సోంపునైతే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. కంపల్సరిగా ఈ వాము సోంపును వేసుకోండి. మీకు తింటుంటే ఆ టేస్ట్ తగులుతూ చాలా బాగుంటుంది. ఈ సోంపును కూడా కొంచెం నలిపి వేసుకోండి. చూడండి కసూరి మేతిని కూడా 1 స్పూన్ వేసానండి. కొంచెం విధంగా నలిపి అలా వేసేసాను. ఇవన్నీ కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా అన్నీ కలిసే విధంగా ఒక్కసారి ఇలాగ చేతితోటి బాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనకి ఇవి గుల్లగా అలా క్రిస్పీగా నోట్లో కరిగిపోతున్నట్లుగా రావడానికి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఎక్కువ కూడా వేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి సరిపోతుంది. ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా రబ్ చేస్తూ కలుపుకున్న తర్వాత మీరు పిండి పట్టుకొని చూడండి. మీకు పట్టుకుంటే ఈ విధంగా ఒక ముద్దలాగా రావాలండి. ఇలా వచ్చిందంటే కనుక వేసిన నెయ్యి కానీ లేదంటే నూనె కానీ కరెక్ట్గా సరిపోయినట్లు. ఒకసారి ఈ పిండిని అయితే నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ ఉప్పు కారం ఏదైనా తగ్గితే వేసుకోవచ్చు. ఈ పొడిని ఒకసారి టేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకుంటూ పిండిని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి నీళ్ళు. నాకైతే ఒక 3/4 గ్లాస్ వరకు అయితే నీళ్ళు పట్టినాయండి. జస్ట్ మనకు ఎలాగ చపాతీకి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా బాగా మర్దనా చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు పిండిని బాగా కలిపేసేసుకొని పైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నానండి. చక్కగా పిండి నానింది. టైం ఉంటే మరి కొంచెం సేపైనా నానబెట్టేసుకోవచ్చు. ఒక అరగంట, మినిమం ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇలా ఒక అరగంట నానిన తర్వాత కూడా మరలా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద బాల్స్ లాగా ఈ పిండిని డివైడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 భాగాలుగా చేస్తున్నానండి. ఇలా పెద్ద పెద్దగా కొంచెం పెద్ద సైజు బాల్స్ తీసేసుకొని ఇలాగా ఒక 4 భాగాలుగా చేసేసుకొని ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి కిచెన్ కౌంటర్ టాప్ అంటే గ్రానైట్ మీదే నేనైతే చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద చపాతీ కదా, చపాతీ పీట కంటే కూడా ఈ విధంగా మనకి కౌంటర్ టాప్ మీద ఈజీగా మనం చపాతీని రోల్ చేసుకోవచ్చు. ఈ పొడిపిండి చల్లానండి. పొడిపిండి కూడా గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండితో చక్కగా హెల్తీగా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్కి అలాగా స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మనం చపాతీకి ఎలాగా రోల్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా చక్కగా ఏ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి థిక్నెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ పల్చగా ఉండాలి. చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైన మరలా ఈ చపాతీ పైన మరి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా కరిగించిన బటర్ అయినా వేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోండి. ఇలాగ నెయ్యి వేసేసి మొత్తం కూడా చపాతీ అంతా కూడా అంటుకునే విధంగా స్ప్రెడ్ చేసి పైన ఈ విధంగా మరలా పొడిపిండి గోధుమ పిండి చల్లేస్తున్నానండి. ఇలాగ వేసిన గోధుమ పిండి కొంచెం మీరు లైట్గా ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ రోల్ చేసేసుకోండి. మనకి కాజాలకి ఎలా రోల్ చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి.
ఇలాగ దగ్గరికి వచ్చే విధంగా చక్కగా రోల్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఈ విధంగా రోల్ చేసేసుకోండి. ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, అటు ఇటు ఈ ఎడ్జెస్ని కొంచెం నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని నైఫ్ తోటి చిన్నగా అండి, ఒక 1/2 ఇంచ్ అలాగా ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ స్నాక్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత ఈజీయో ఈ స్నాక్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఇలాగా ఆ వ్రేల్ తోటి లైట్గా అలా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వాయికి కూడా ఒకేసారి చేసి పెట్టేస్తున్నానండి నేను. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ మనకి లైట్గా హీట్ అవుతూ ఉంటుంది. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి, ఆయిల్ మనకి ఎక్కువ కాగకూడదండి. జస్ట్ వేసిన కొంచెం పిండి వేసాను కదా, అది లైట్గా చిన్నగా పైకి రావాలి. అలా వచ్చిందంటే కనుక కరెక్ట్గా హీట్లో ఉన్నట్టు. ఇలా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనం తయారు చేసుకున్న ఈ స్నాక్స్ని ఒక వాయికి సరిపడా, అంటే ఒక బ్యాచ్కి సరిపడా వేసాను. వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మనకి పొరలుగా ఉన్నాయి కదా, కొంచెం ఆ పచ్చిదనం తగ్గిన తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుకోండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మరి కొంచెం కలర్ అనేది మారుతుంది. ఇలాగ చక్కగా చూడండి, మీకు పొరలు తెలుస్తుంది కదా, ఇలాగ పొరలుగా రావాలి. అప్పుడే మీకు గుల్లగా తింటుంటే అలా కరిగిపోతున్నట్లుగా ఉంటాయండి. ఇవి ఇలా వేడి మీద తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి. చల్లారితే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.